ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ దినంలో చూస్తుంటున్నాం ఏంటంటే యూదా మతము క్రిస్టియానిటీ ఏ విధంగా మరి ఉనికిలోనికి వచ్చినాయి అని కనుక చూసినట్టు కనుక అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూదా మతం అనేది హౌ జీసస్ కంప్లీట్స్ ద బిబ్లికల్ జూడాయిజం. ఈ వాక్యానుసారంగా లేదా బైబిల్ ఆధారంగా ఈ యూదా మతానికి ఆయన ఏ విధంగా ఫుల్ఫిల్ చేశాడు అంటే దాన్ని ఎలా కంప్లీట్ చేశాడు. యూదా మతస్థులు మరి కూడా ఇప్పుడు యూదా మతంలో ఉన్నవారు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాను ఆరాధిస్తుంటున్నట్టు కనబడుతుంది. అయితే యేసు ప్రభుని వారు అంగీకరించినట్టుగా మెస్సయ్య రెండవ రాకడలో రానై ఉన్నాడు అన్నట్టుగా వారి యొక్క ఆలోచన ఉంటున్నది. కానీ మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసాడు, అది వారు గమనించటం లేదు. మెస్సయ్య రూపంలోనే యేసుక్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని వారు నమ్మటం లేదు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అన్నట్టుగానే వారు చూస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి రాలేదు. అనగా యూదా మతాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన నెరవేర్చాడు. కానీ వారు గుర్తించటం లేదు. అది ఎలాగ నెరవేర్చాడు అని కనుక మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఈ మాట యూదా మతస్థులకు అనగా అర్థం కావడం లేదు వారికి. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనములను కానీ కొట్టివేయవచ్చునని మీరు అనుకోవద్దు. ధర్మశాస్త్రం ఏదైతే మోషే మనకి ఇచ్చాడో దాన్ని కొట్టివేయడానికి రాలేదు, ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఇది వారికి అర్థం కాక వాళ్ళు మరి క్రీస్తును అంగీకరించడం లేదు. అది వారు అర్థం చేసుకోవాలి. ఇంకేమంటాడు ఆయన, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి నేను రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు, ఆయన క్రీస్తు, అసలైతే దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, మరి ఈయన ఎవరు అనే విషయంలోనే ఆయనకు సిలువేశారు. ఈయన నేను దేవుని కుమారుడిని, నేనే దేవుణ్ణి అన్న విషయాన్ని కూడా వారు గ్రహించలేదు, వారు నమ్మలేదు. కానీ ఆయన సొంతంగా చెప్తున్నాడు ఏంటంటే, నేను కొట్టేయడానికి రాలేదురా నాయనా, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. అంటే యూదా మతం ఏదైతే అనుసరిస్తూ ఉన్నదో, ఏదైతే వారు అంగీకరిస్తూ ఉంటున్నారో దాన్నే నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్తూ ఉంటున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు నెరవేర్చడానికి రాలేదు, ఈయన ఒక ప్రవక్త అనుకుంటున్నాడు. అయితే నాకంటే ముందు వచ్చిన ప్రవక్తల మాటలను కూడా నేను తీసేయడం లేదు, అంటే వాటిని కూడా నేను కొట్టేస్తలేదు, వాటిని మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంటే వాటిని అర్థం చేస్తున్నాడు, వారికి అర్థం కావడం లేదు. అదే విషయం, కొట్టివేయటకు రాలేదు నేను, ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నె అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఒకవేళ నేను కొట్టేయడానికి వస్తే దాంట్లో మార్చగలిగినటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎక్కడ మార్చటం లేదు. ఒక పొల్లైనను ఒక సున్నె అయినను మారదు, మార్చకూడదు అన్నాడు ఆయన. మరి మారదు, మార్చకూడదు అన్నప్పుడు ఎలా నెరవేర్చాడు అంటే దాని విషయం ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించి వాడెవడో పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అది అంటే దేవుని వాక్యాన్ని తిరగరాస్తే లేదా అంటే వేరుగా మాట్లాడితే వారికి పరలోక రాజ్యంలో పాలు లేదు అంటున్నాడు. పాలు లేదు, మిగుల అల్పుడు అనబడును. అంటే ఒక లెక్కలేని వాడుగా ఉంటాడు పరలోక రాజ్యంలో. అందుకని నేను ఈ యూదా మతం లేదా జూడాయిజం ఏదైతున్నదో దాన్ని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నేను కొట్టేయడానికి రాలేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చెబుతున్నాడు ఆయన. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ఇప్పుడు కొందరు పాత నిబంధన గ్రంథాన్ని తొలగిస్తున్నారు. పాత నిబంధన గ్రంథం మాట్లాడొద్దు, కొత్త నిబంధన గ్రంథమే మాట్లాడాలి అన్నట్టుగా ఆలోచనలు ఉన్నాయి. కొందరు అలాగే చేస్తున్నారు కూడా. అది అలా చేయొద్దు అంటున్నాడు ఆయన.
పాత నిబంధన గ్రంథం అనగా ధర్మశాస్త్రం ఏదైతున్నదో దాన్ని ఏమన్నాడు, బోధించేవాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. దాన్ని బోధించేటోడు, దాన్ని ధ్యానించేటోడు ఎవరైతున్నారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడు. అంటే దాన్ని అర్థమగునట్లుగా తెలియజేయాలి. అంతేగాని పాత నిబంధన గ్రంథం పాతది తీసేయడానికి లేదు. అదే విషయం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వారందరూ కూడా యేసు ప్రభుకి ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో వచ్చి అడ్డంగా మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళు నువ్వేట దేవుడివి అవుతావు, నువ్వు మాకు దేవుడు వేరే ఉన్నాడు కదా, మాకు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా ఉన్నాడు కదా, నువ్వు కుమారుని అంటున్నావు, ఎట్లయితుంది అని అంటున్నారు. కానీ దాన్ని అర్థం చేసుకొని బోధించడం, దాన్ని అర్థం చేసుకొని వినడం, దానిని అర్థం చేసుకొని గ్రహించడం ముఖ్యమైంది. అలాగూ చేసినట్టు కనుకైతే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి గొప్పది అంటున్నాడు. అంటే మనం ప్రభునందు అంగీకరించినటువంటి వారము, మనము శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే గొప్పవారం అని యేసయ్య తెలియజేస్తుంటున్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారో, అది అర్థం చేసుకుంటారో వారికంటే గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు. ఆ గొప్ప వాళ్ళైతేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెబుతున్నాను. అంటే దానిని నమ్మకపోతే పరలోక రాజ్యంలోనికి మీరు రారు అనే మాట ఖచ్చితంగా యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నాడు. అది ఒకటవదిగా చూస్తూ ఉంటున్నాం. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇది యూదా మతం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ఆయన, హౌ జీసస్ కంప్లీట్స్ బిబ్లికల్ జుడాయిజం. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ ఆధారంగా యూదా మతాన్ని ఎలాగూ స్థిరపరిచాడు, ఎలాగూ దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేశాడు అనే విషయాన్ని మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రం నెరవేర్చడానికే నేను వచ్చాను. రెండవదిగా చూసినట్టు కనుకైతే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 7-8 వచనాల్లో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, అర్థం కావడానికి, అంటే తండ్రి అయినటువంటి దేవుడే కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడనే విషయం అందరికీ అర్థం కావడానికి ఈ ఫిలిప్పీ పత్రికలో అప్పొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఏం రాస్తున్నాడు ఆయన? మనుషుల పోలికగా పుట్టాడు. ఎవరు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, మనుషుడిగా పుట్టాడు, దాసుడిగా జీవించాడు, ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే అనగా తండ్రి అయినటువంటి దేవుడు తన్ను తానే కుమారుడిగా పుట్టి దాసుని అవతారం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసి, అంటే ఉన్నోడే కానీ లేనోడిగా ఈ లోకంలో కనబడ్డాడు కనుక పశుల పాకలో జన్మించాడు. ఆయన లేనోడు పశుల పాకలో, అదే ఉన్నోడైతే రాజుల భవనంలో జన్మించేవాడు కదా. బీదవాడు ఒక కార్పెంటర్ కొడుకుగా పుట్టాడు, ఆయన పశుల పాకలో జన్మించాడు. రిక్తునిగా అంటే ఏమి లేనోడిలాగా, చివరికి స్థలము లేనోడిలాగా జన్మించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా కుమారుడైన దేవునిగా యేసుక్రీస్తుగా జన్మించాడు. దీనిని బట్టి ధర్మశాస్త్రం నెరవేర్చబడిందా లేదా, ధర్మశాస్త్రం యూదా మతం అంగీకరిస్తుందా లేదా, మరి యేసుక్రీస్తు జననాన్ని యూదా మతం అంగీకరిస్తుందా లేదా అనేది గ్రహించదగినటువంటి విషయం, అది ఆలోచించదగినటువంటి విషయం. అది రెండవదిగా ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఏ విధంగా ఆయన జన్మించాడు? మరి రిక్తునిగా జన్మించాడు, ఏం లేనివాడుగా ఇక్కడ ఆయన జన్మించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా చూస్తే ఈ 89వ కీర్తనలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 3 నుండి 4 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నది.
నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. ఎవరు చేశారు? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో ఒక నిబంధన చేశాడు. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను అనగా ఆయన సంతానం ఎవరు? మనమై ఉంటున్నాము. నిత్యం ఆయన సంతానాన్ని స్థిరపరుస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే అభివృద్ధిలోనికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. అంటే దావీదుతోటి ప్రమాణము చేసినటువంటి విషయము యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. అనగా అటు ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది, యేసుక్రీస్తు నెరవేర్చడానికి వచ్చాడు. ఆ విషయాన్ని దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు, తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దావీదుతోటి ప్రమాణం చేసిండు తండ్రి అయినటువంటి దేవుడు, నీ సింహాసనం ఎప్పటికీ ఉంటుంది అనగా ఆయన దావీదు వంశంలోంచే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. యూదా మతంలోంచి వచ్చినటువంటి వాడు ఈయన. మరి చెప్పాలంటే యూదా గోత్రపు సింహం అని చెప్పబడతాడు. ఈ యూదా గోత్రపు సింహం ద్వారా ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డది. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, లేఖనాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో బలిగావించబడ్డాడు. ఆ బలిగావించబడ్డ విధానాన్ని దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. అది దావీదు తెలియజేస్తూ ఉంటాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యూదా మతాన్ని కొట్టివేయడానికి కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కానీ రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. వాళ్ళకి అంగీకరించడం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారికి తెలియజేశాడు. అది మూడవదిగా చూస్తూ ఉంటున్నాం. ఇక నాలుగవదిగా చూసినప్పుడు ఎఫెసీ పత్రికలో మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రికలో ఇక్కడ నాలుగవది ఏంటి? మొదటిది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, రెండవది ఆయన బలిగావించబడ్డాడు, మూడవది జరిగింది అని చూస్తే ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి ఇక్కడ 22 వరకు మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు ఉన్నది. ఇక్కడ ఏమన్నదంటే చదువుతున్నాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులు అయ్యుండి మనం శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, అంటే మనం ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక, మనం ఇశ్రాయేలు ప్రజలం కాము, మనం వేరే వాళ్ళం, మనం అన్యజనులం, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి మనమే పరజనులంగా ఉన్నాం, పరదేశులుగా ఉంటున్నాం. మనం ఇశ్రాయేలు ప్రజలం కాదు, మనం దేవుని పిల్లలం కాదు, కానీ క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. మనం ముందు క్రీస్తుకు దూరస్తులంగా ఉన్నాం, మనం ఇప్పుడు క్రీస్తుకు దగ్గర అయినాం అనగా ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ స్టెప్పులు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే నెంబర్ 1 యూదా మతం కనబడుతుంది, రెండవది క్రైస్తవ మతం కనబడుతుంది, మూడవది అన్యజనులు క్రైస్తవ మతంలోనికి వచ్చింది కనబడుతుంది. మనం అన్యజనులం, మనము క్రైస్తవ మతంలోనికి వచ్చినాం. ఇక్కడ చూసినట్టు కనుక మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అనగా క్రైస్తవులమై ఉంటున్నాం. మనం ఇప్పుడు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా యూదా మతానికి అనగా ఇజ్రాయెల్ ప్రజలకు లేదా అన్యజనులకు ద్వేషమున్నది మధ్యలో. ఈ ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత అనగా ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు, కానీ ఆ ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి ఏదైతే రక్తము చిందించబడాలి అనే మాట రాసి ఉన్నదో దానికి సందర్భముగా యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు. అంటే శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, యూదా మతానికి క్రైస్తవ మతానికి ఉన్న గోడను పడగొట్టి, లేదా అన్యజనులకు పరలోకానికి ఉన్నటువంటి గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మనందరినీ ఒక్కటి చేసేసాడు ఆయన, మనందరినీ ఒక్కటి చేశాడు. ఈ విషయం వారికి ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదు యూదా మతం వారికి.
వారు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని ప్రవక్తగా చూస్తూ ఉంటున్నారు. ఇంకేం మాట్లాడుతున్నాడు? ఉభయులను ఏకం చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంవరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. అంటే మనము దేవునికి దగ్గర కావాలని, మనము దేవుని బిడ్డలు కావాలని, ఆయన వంశంలోనికి రావాలని దూరస్థమైనటువంటి మనం చెప్పాలంటే మనం వేరే మతంలో ఉన్నటువంటి వారి మనము ఆయన మతంలోనికి అనగా ఆయన విశ్వాసంలోనికి మనం వచ్చాం, ఏకమయ్యాం చేసను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయననే మనకు ఆన్సర్. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన రాకడతోటి ప్రపంచమంతా సువార్త ప్రకటించబడింది. అక్కడ సువార్త ప్రకటించబడడం అనగా అందరికీ సంధి చేసి, అనగా మధ్యలో ప్రేమను జొప్పించి, అందరిపైన ప్రేమను రుద్ది, ప్రేమను పెంపొందింపజేసి అందరూ ప్రేమలో ఉండాలని మమైక్యం చేసేసాడు. సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి దగ్గరికి రాగలుగుతున్నాం. ఎవరు? క్రైస్తవులైనటువంటి వారు, అన్యులు అనబడినటువంటి వారు, యూదా మతస్థులు అనబడినటువంటి వారు క్రైస్తవ మతంలోనికి అనగా క్రీస్తులో కలిపివేయబడ్డారు. అందరూ కలిసిపోయాం. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులు గారు, అంటే మీరు వేరేవారు కాదు, మీరు పరజనులు గారు, పరదేశులు గారు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారై ఉన్నారు. మనమందరం కూడా దేవుని ఇంటి వారమై ఉంటున్నాం. ఇప్పుడు గ్రీసు దేశస్థుడని, ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని భేదమేమి లేదు. ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. అందరూ ప్రభులో ఏకమయ్యారు. అదే విషయాన్ని ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అనగా మనకంటే ముందుగా వచ్చినటువంటి సువార్థికులు ఎవరైతే ఉన్నారో వారు వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. అంటే మనమందరము కూడా ఆ పునాది మీద కట్టబడినటువంటి ఆలయం. ఈ ఆలయంలో మనమందరం కూడా ఒక్కొక్క రాయి, ఒక్కొక్క ఇటుకగా ఉంటూ ఉన్నాం. మనమందరము ఆయన మందిరమై ఉంటున్నాము అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఈ విధంగా మెస్సయ్య రాకడ జరిగింది. ఈ మెస్సయ్య రాకడలో మనల్ని అందరినీ కలిపేశాడు. నో యూదా మతం, నో క్రిస్టియన్, నో అన్యజనులు, అందరినీ కలిపేశాడు. అందరూ ఒక్కటైపోవాలా అని ఆయన కోరుకుంటున్నాడు. కాగా ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే యూదా మతం నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? బైబిల్ ఏమంటున్నది అంటే, బైబిల్ చెప్తున్నది ఏంటంటే యూదా మతాన్ని కానీ యూదా ధర్మశాస్త్రమును కానీ కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని ఆయన అంటున్నాడు. ఇలాగ మాట్లాడినందుకు విభేదాలు కొంత వచ్చినాయి. ఆయన చూడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు, నేనే కుమారుని అంటున్నాడు, నేనే దేవుని కుమారుని అంటున్నాడు అని అక్కడ పిలాతు దగ్గర ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకించి ఆయనను సిలువ వేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విభేదాలు ఏ విధంగా వచ్చినాయి అని కనుక మనం చూస్తే రోమాపత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో రోమాపత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమన్నది ఇక్కడ? అయినా అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే ఆయన ఏమేం చేశాడో ఈ సృష్టిని చూస్తే మొత్తం మనకు అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? కనుక వారు నిరుత్తరులైనారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగి అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాడు ఆయన,
కుమారుడు అన్నాడు, తండ్రి నేను ఏకమై అన్నాం అన్నగాను కూడా వీళ్ళకి అర్థం కాలేదు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, వారు దేవుని ఎరిగియు అయినను దేవునిగా మహిమపరచారు. అంటే దేవుడు అని తెలిసి కూడా ఈయన దేవుడు అని మహిమపరచలేదు. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. అంటే యేసయ్య దేవుడు అని తెలుసు కూడా యేసయ్యకు దేవుడు అని ఒప్పుకోవడం లేదు, వారికి థ్యాంక్స్ చెప్పడం లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదన, ఈయన ప్రవక్త దేవుడు కాదు అన్నావు, మరి నువ్వు గెలిచావా ప్రవక్త అని? లేదు, వ్యర్థమైపోయింది. అంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏం చేశారు? తండ్రి అయినటువంటి దేవుడు ఎవరైతున్నాడో కుమారుడు అయినటువంటి దేవుని నమ్మక వివిధ రకములైనటువంటి దేవతలను వారు సొంతంగా సృష్టించుకున్నారు. పక్షులను, చెట్లను, రాళ్లను, బయలుదేవుడని, ఆ దేవుడని, ఈ దేవుడని, ఒక్కొక్క దేశస్థుడు ఒక్కొక్క రకమైన దేవుళ్ళను సృష్టించుకున్నారు. కారణం ఏంటిదంటే తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ నరావతారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని నమ్మటం లేదు కనుక తను కనబడుతున్నాడు. కనబడే దేవుని నమ్మక దేవుని మహిమపరచక వారు సొంత విగ్రహాలను పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటున్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ రోమా పత్రిక తెలియజేస్తూ ఉంటున్నది. ఇట్లాగ కొన్ని విభేదాలు వస్తూ ఉంటున్నాయి. ఇంకా ఒక వివాదం చూస్తాం మనము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో మనకు కొంత భేదం కనబడుతుంది. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. అది సత్యాన్ని కనుగోవడానికి కొందరే కనుక్కుంటారు. అంటే ఇరుకు మార్గము, విశాల మార్గము రెండు ఉన్నాయి. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఇది కల్పితం అనుకుంటున్నారు. మీరు అట్టగా చెప్తారులే, ఇరుకు మార్గం లేదు, వెడల్పు మార్గం లేదు, అంతా ఒకటే మార్గము, అంతా యూదా మతమే, అంతా మేము నమ్మిందే, మా ద్వారానే వైకుంఠం వస్తుంది, పరలోకం వస్తుంది, స్వర్గం వస్తుంది అనే విషయాలు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు ఏంటంటే ఈ ఇరుకు మార్గము, విశాల మార్గం అని మీరు అనుకుంటున్నారు, కానీ దీన్ని గైకొనటోళ్ళు ఎవరు ఉన్నారంటే కొందరే ఉన్నారు. ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కొందరికే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదొక భేదం. ఒకటేమో యేసుప్రభు దేవుడు అంటలేరు, రెండవదేమో మార్గం పరలోకం లేదు, వైకుంఠం లేదు, అన్నీ ఒకటే అంటున్నారు. ఇంకొక మాట ఏమున్నది, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చూద్దాం మనం. 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు ఇక్కడ? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మీరు సత్యంలో నిలబడండి అంటున్నాడు. మార్గంలో నిలిచి చూడండి అంటే సత్యంలో నిలబడండి. ఇది ఇప్పుడు పాత నిబంధన మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు. మరి పాత నిబంధనలు అంటున్నారా? అంటలేరు. ఎందుకంటలేరు? అక్కడ ఈయన ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడే. ఒకసారి ఆలోచించండి మీరు అంటున్నాడు. అదే సామెతల గ్రంథంలో అంటాడు, పూర్వకాలమునకు ముందే నేను ఉన్నాను అంటాడు ఆయన. అది కూడా చూద్దాం. అయితే ఏమన్నాడు? పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడే. అసలు స్వర్గానికి పోయే దారి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకొని అందులో నడుచుకోండి, అందులో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీకు నెమ్మది ఉంటుంది. ఆ పరలోక రాజ్యానికి ఇట్లయితే మనం వెళ్తాం, లేకపోతే మనం వెళ్ళలేము అని అప్పుడు నిదానము మనకు అనుగ్రహించబడుతుంది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ తెలియజేస్తుంది ఏంటిది? యూదా మతం గురించి తెలియజేస్తుంది, క్రైస్తవ మతం గురించి తెలియజేస్తుంది, అన్య మతం గురించి తెలియజేస్తూ ఉంటున్నది, అన్యులను గురించి తెలియజేస్తూ ఉంటున్నది. ఈ చివరికి వచ్చేయమంటున్నాడు ఆయన, అది మార్గం అనగా సత్యంలో నిలబడి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సత్యం మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. కనుక మీరు సత్యంలో నిలబడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది అనే మాట ఇక్కడ ఇర్మియా భక్తుడు అనగా ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకొక మాటను చూసినట్టు కనుక అయితే ఇవన్నీ విభేదాలు. రోమా 1:21 విభేదం కనబడుతున్నది. అట్లాగే మత్తయి సువార్తలో విభేదం కనబడుతున్నది. యేసుక్రీస్తు దేవుడని వచ్చినా దేవుడు కాదన్నట్టుగా గమనిస్తూ ఉంటున్నారు. ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, ఆయన దేవుడా కాదా, అసలు ప్రవక్తనా? మరి ఏంటిది? మీరు ఆలోచించండి, మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది. ధర్మశాస్త్రాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం తెలుసుకోండి, మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదన్నాడు, నెరవేర్చడానికి నేను వచ్చానని ఆయన చెప్తున్నారు. అయినా కానీ వారు నమ్మటం లేదు. ఈయన ప్రవక్త అంటున్నారు, ఆయన ప్రవక్త, ఆయన దేవుడు కాదు అనే మాట మాట్లాడుతుంటున్నారు. ఇలాంటి విభేదాలు వస్తూ ఉంటాయి. ఇంకొక విభేదాన్ని మనం చూస్తాం. ఈయన యూదా గోత్ర సింహమై ఉంటున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, యూదులకు యూదా మతమునకు ఆ యూదా మతంలోంచి వచ్చినటువంటి ద లయన్ ఆఫ్ జూడాయిజం అంటే యూదా మతంలోంచి వచ్చినటువంటి సింహం, యూదా గోత్రపు సింహమై ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం అంటున్నాం, వారు అంగీకరించరు. అయితే ఈ తేడాలు ఉన్నాయా లేదా అంటే, తేడాలు లేవని యేసు ప్రభు చెప్తున్నాడు, తేడాలు ఉన్నాయని వారు చెప్తూ ఉంటున్నారు. ఈ తేడాలు క్రిస్టియానిటీకి లేదా యూదా మతానికి తేడాలు ఎట్లా ఉన్నాయి అనేది మనం ముందు చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఇక్కడ గలతీ పత్రికలోకి చూస్తున్నాం. గలతీ 2వ అధ్యాయం గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో గలతీ 2వ అధ్యాయం 11 నుంచి చూస్తున్నాం మనము. 2వ అధ్యాయం 11 ఇక్కడ ఏమంటాడు? అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడను. ఇక్కడ తరం మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, నేషన్స్ అన్నీ మారిపోయినాయి, నూతన నిబంధనలోకి వచ్చినాం. ఇప్పుడు మనం అక్కడ పాత నిబంధనలు చూసినాం. ఇర్మియా దగ్గర ఏం జరుగుతున్నది? ఇర్మియా సత్యంలో నిలబడమని చెప్తున్నాడు. సత్యంలో నిలబడితే నీకు సత్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదంటున్నాడు. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? పాత నిబంధనలో జీవించినటువంటి వారికి చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో జీవించినటువంటి వారికి చెప్తున్నాడు. ఈ దినాలకు వస్తే మనకు కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గలతీలకు పౌలు అంటున్నాడు, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను, కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఆయన అంతియోకయకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడు, అంటే తప్పు చేసిన వాడిగా తీర్చబడ్డాడు. కనుక నేను ఆయన తప్పు చేశాడా లేదా అన్న విషయము ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఇక్కడ సున్నతి పొందిన వారనగా నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు మరి వారు పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్తిజం పొందడం అనేది సున్నతి పొందడం. లేదా ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా తీసుకున్నట్టు కనుకైతే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేయాలి. ఇక్కడ కొత్త నిబంధనలో సున్నతి అనగా మారు మనసు రక్షణలోనికి వచ్చినప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు వాడు సున్నతి చేయబడిన వాడే. ఆ విషయాన్ని ఇక్కడ ఏంటంటే, అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషం వేసుకొనిది. అంటే ఇక్కడ ఎట్లయితుందంటే కులాలు అడ్డం వచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్ళు యూదా మతస్థులతోటి లేదా క్రీస్తును వెంబడించినటువంటి వారితోటి అన్యులు భోజనం చేయడం కుదరదు. ఒకవేళ అలాగే చేసినట్టు కనుక అయితే వారేమో సున్నతి చేయబడ్డారు, అనగా వారేమో ఒక మత ప్రవిష్టులుగా ఉంటున్నారు. వారితో భోజనం చేయడం వీరికి కుదరదు. అందుకని చెప్పి వీరు భయపడ్డట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. భయపడి వెనక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషం వేసుకున్నది. అంటే యూదులుగా ఉన్నారు కానీ యూదులుగా లేరు. అక్కడ
మాయవేషమే వేరే వాళ్ళు అన్నట్టుగా అక్కడ కనబడుతూ ఉన్నారు. కనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, ఇది ముఖ్యమైనటువంటి విషయం, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తిస్తున్నావు. అంటే నువ్వు యూదా మతస్థుడవై ఉండి కూడా అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నావు. అన్యజనులు అంటే ప్రభువుని అంగీకరించని వాడిలాగా ప్రవర్తిస్తున్నావు. అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలనని ఎందుకు బలవరం చేయుచున్నావు? అంటే ఇక్కడ అన్యజనులు కూడా యూదుల్లాగా ఉండాలని ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ మనకు దీన్ని అంతరార్థం చెప్పొచ్చేది ఏంటంటే, మనం చూస్తున్నది ఏంటంటే యూదా మతం గురించి చూస్తున్నాం, క్రైస్తవ మతం గురించి చూస్తూ ఉంటున్నాం, అన్య మతం గురించి చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ తేడాలు వస్తూ ఉంటున్నాయి. ఒకరికొకరిని కులం తేడాబెట్టి మతం తేడాబెట్టి దూరం చేస్తున్నారు. కొత్త నిబంధన ఏం చెప్తుంది? కులం మతం ఏది తేడా లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తూ ఉంటున్నది. అయితే అప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని భేదాలు వచ్చినాయి వారి మధ్యలో. వాడు వేరు, వాళ్ళు కేపా వాళ్ళు, వీరు వారు అని వేరే వీరు పౌలు వాళ్ళు, అపోలో సంబంధించినటువంటి వారు అని ఇట్లా తేడాలు కనబరచబడ్డాయి. అక్కడ తేడాలు కనబరచబడ్డాయి. కనుకనే ఆయన ఈ కొత్త నిబంధనలో వచ్చిన తేడాలను అన్నిటినీ తీసివేసి క్రిస్టియానిటీ అంటే ఏంటిది, యూదా మతం అంటే ఏంటిది అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో చూపించాడు. అది అర్థమైనోడికి యూదా మతం క్రిస్టియన్ మతం అన్నీ ఒకటే అని అర్థమవుతాయి. లేకపోతే క్రిస్టియన్ మతం అనేది సపరేట్గానే ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు అన్యులు కూడా సపరేట్గానే ఉంటారు. మా మతం కాదు అని కూడా వాళ్ళు అంటారు. కానీ ఆయన ఏం చేసిండు? అందరినీ ఏకం చేసిండు. అందరినీ ఏకం చేసి అందరినీ ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఆ విషయాన్నే ఈ బైబిల్ ప్రూవ్ చేస్తూ ఉంటున్నది. అందుకే ఏమంటున్నాడు? బైబిల్ ఏ విధంగా యూదా మతాన్ని బైబిల్ ఆధారంగా నిరూపించింది లేదా ఫుల్ఫిల్ చేసింది, దాన్ని ఎలా నెరవేర్చింది అనే విషయాన్ని మనం ఇంతవరకు చూసాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే రాగల దినాల్లో క్రిస్టియానిటీకి ఉంటున్నటువంటి యూదా మతానికి ఉంటున్నటువంటి తేడా ఏమిటి? ఇప్పుడు మనం మొత్తం యూదా మతం గురించి చూసాం, అన్నీ ఒకటే అని చూసాం. కానీ తేడా యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కొంతవరకు జరిగింది. ఇది ఇలాగే జరిగిందా, తేడా వచ్చిందా అనేది మళ్ళీ మనం రాగల దినాల్లో చూస్తాం. మరి అంతవరకు దేవుడు మనల్ని భద్రతలో దాని కాక తల వంచండి, ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభా మహోన్నతుడా, కృపా కనిక్రమ గొప్ప తండ్రి, నీకు వెళ్ళని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దినములన్నింటిలో నీ కృపాక్షమలు ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనము తండ్రి. మీరు మాకు చాలని దేవుడిగా ఉండి నడిపిస్తున్నారు. మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి రాగల దినాల్లో కూడా మీ భద్రతలో మమ్మల్ని దాయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన దినంలో మరి నాయన, మరి బైబిల్ ఆధారంగా యూదా మతాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడా, కొట్టివేశాడా అనే విషయాన్ని మేము ఇంతవరకు ధ్యానించాం తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున ప్రభా, మరి రాగల దినాల్లో కూడా తండ్రి యూదా మతానికి క్రైస్తవ మతానికి తేడా ఏమిటి అనే విషయాన్ని కూడా మేము ధ్యానించబోతూ ఉంటున్నాం. అయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినంలో నాయన వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగున తండ్రి ప్రత్యేకంగా నాయన మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 145 కోట్ల కంటే ఎక్కువగా ఉంటున్నటువంటి జనం ప్రభా, నాడు నినివే పట్టణం గురించి మీరు ఆలోచించారు. నినివే పట్టణం ఎందెరగని జనాలు అన్నావు. 120,000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎందెరగని జనాలు, వారికి పాపం తెలియదు, తప్పు ఒప్పు తెలియనటువంటి జనాలు ఉంటున్నారు. వారిని క్షమించాలని, వారిని నీవు రక్షించాలనే ఆలోచనతో నాయన మరి యోనాను పంపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ప్రభా, ఈ దినం మా భారతదేశంలో తోమా మొదలుకొని ఇంతవరకు ఎంతోమందిని పంపించావు. ఎంతోమంది స్వార్థికులు పనిచేస్తూ ఉంటున్నారు కూడా. అయ్యా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 145 కోట్ల జనాల్లో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించాలా, ప్రతి ఒక్కరి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగాలా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగిన తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు బిడ్డ అవులాగిన సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
అలాగే తండ్రి పార్లమెంట్ లోక్సభని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, అలాగే ప్రధానమంత్రిని జ్ఞాపకం చేసుకోండి, కేబినెట్ మంత్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే త్రివిధ దళాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి ఇంజనీర్స్ని, డాక్టర్స్ని, హాస్పిటల్స్ని, కట్టడాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవడు కూడా దూరంగా ఉండకుండా ప్రతి ఒక్కడు నీ బిడ్డగా మార్చబడాలి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హాస్పిటల్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వృద్ధాశ్రమాలు, అలాగే అనాథాశ్రమాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే పారిశుద్ధ్య వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి, పోలీసు వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనములు. ఏ ఒక్కరు తప్పకుండా ప్రతి ఒక్కరు మారుమనసు రక్షణ భాగ్యం పొందుకోవాలా అయ్యా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మీ సేవకులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మీరుండి మాట్లాడుతున్నందుకాయ మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా, నీకు వందనములు తండ్రి. నేను ఏ ఒక్కరు తప్పకుండా ఉండడానికి మీ కోరిక ఏంటది కనుక తండ్రి, ప్రతి ఒక్కరు మారుమనసు రక్షణ పొందాలా తండ్రి, నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో ఆరాధనలో అన్నింటిలో మీరున్నందుకాయ మీకు వందనములు, మీరు మాట్లాడుతున్నందుకాయ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే చిన్న మందగా ఉంటున్నటువంటి ద కార్నర్స్టోన్ చర్చ్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినదినం అభివృద్ధిలోకి నడిపించండి, అనేకులు వచ్చి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సేవకులకు ఏ ఒక్కరు కూడా కొదవలు లేకుండా సాయం చేయండి. వారి బిడ్డల చదువుల్లోనూ మీరు ఉండండి, వారి బిడ్డల వివాహాల్లోనూ మీరు ఉండండి, ఉద్యోగాల్లో మీరు ఉండండి, వ్యాపారాల్లో మీరు ఉండండి అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్తకు ఎదురుగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా సమస్తాన్ని దూరపరచండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త బహు ప్రబలంగా జరుగుటకు సహాయం చేయండి. మ్యాగజైన్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి, టీవీ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి, రేడియో మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాల్లో ఉన్న ఇంటర్నెట్ మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డల్ని ఒక్కొక్కరిని పేరున దీవించండి తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ప్రభా మరి ఆరాధనలో ఉన్నటువంటి కొద్దిమందిగా ఉన్న వారిని ప్రభా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. మేడం కార్లెన్ని దీవించండి నాయన, ఆ ఆరోగ్యాన్ని మీ యొక్క ఆధీనంలో దాయండి, ఆ స్కూల్ని అభివృద్ధిలోకి నడిపించండి, అలాగే సంఘమును కూడా అభివృద్ధిలోకి నడిపించండి. బాబుని బట్టి మీకు వందనాలు, వారి అమ్మగారిని వారి అక్కగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గ్లోరీ మేడం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా, మీకు వందనములు తండ్రి. అలాగే అమలను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం, చిన్నపిల్ల వరప్రసాద్ని బట్టి మీకు వందనాలు. అలాగే మా మధ్యలోనికి వచ్చినటువంటి నేను మరి పాస్టర్ సంజీవయ్య గారిని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు దీవించండి, ఆయన చేసే పరిచర్లో మీరు ఉండండి, రాకపోకల్లో మీరు ఉండండి, కుటుంబంలో మీరు ఉండండి, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో మీరు ఉండండి, వారి అమ్మగారు ఆరోగ్య స్థితిలో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే నన్ను జాయిని జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఇంకనూ నాకు జ్ఞాపకం లేని వారు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనములు తండ్రి. నీ వచ్చే రాకడలో మమ్మల్ని అందరినీ ఎత్తబడే గుంపులో ఉంచి నేను రెండవ రాకడలో నేను మధ్యాకాశంలో కలవడానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని, నీ వచ్చే రాకడ పర్యంతం నీ కొరకు జీవించే కృపను మాకు అందరికి బహుగా దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.